ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ హయత్ నగర్ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. హయత్ నగర్ 1-2 డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపోల నుండి ప్రైవేటు బస్సులు బయటకు తీస్తుండటంతో వాటిని అడ్డుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు. దీంతో ఎక్కడికక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అడ్డుకుంటున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ హయత్ నగర్ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. హయత్ నగర్ 1-2 డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపోల నుండి ప్రైవేటు బస్సులు బయటకు తీస్తుండటంతో వాటిని అడ్డుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అడ్డుకుంటున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సందీప్, తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సమయంలోనే హయత్ నగర్ 1 and 2 డిపోలకు చెందినటువంటి కార్మికులైతే ఈ రోజు ఉదయం 5 గంటల నుండి కూడా ఆ 2 డిపోలో ఉన్నటువంటి సుమారు 285 బస్సులను అయితే బయటకు రాకుండా అయితే అక్కడ ధర్నాలు పాల్గొని అక్కడ బయటకు రాకుండా అయితే బైఠాయించడం అయితే జరిగింది. దీంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులకు అయితే ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాదాపుగా 9 గంటల 10 గంటల వరకు కూడా వాళ్ళు ధర్నాలో పాల్గొనడము, ఎలాంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి 2 డిపోల్లో ఉన్నటువంటి ఒకవైపు ఎలక్ట్రికల్ బస్సులే కావచ్చు, ఒకవైపు ఐర్ బస్సులే కావచ్చు, ఒక విధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులను కూడా బయటకు వెళ్లకుండా అయితే అడ్డుకోవడం అయితే జరిగింది. అనంతరం 10 గంటల తర్వాత అందులో ఉన్నటువంటి ఏదైతే హయత్ నగర్ 2 డిపో పూర్తిగా కూడా ఎలక్ట్రికల్ బస్సులకు అయితే ఇవ్వడం అయితే ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బస్సుల్ని బయటకు పంపించే తరుణంలో అక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి ఏదైతే ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు అడ్డుకోవడం అయితే జరిగింది. అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టడం, బయటకు వస్తున్నటువంటి బస్సులకు అడ్డుగా వెళ్లడము, బస్సుల్ని అడ్డుకోవడము, బయటకు వెళ్లనీయకుండా చేయడంతోనైతే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నది. తమకు వచ్చినటువంటి ప్రధానమైన డిమాండ్లను గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ఇప్పుడు కూడా 41 రోజులుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా కూడా ఎలాంటి మాకు న్యాయం జరగడం లేదు, మా డిమాండ్లను చూడడం లేదు, కనీసం పట్టించుకున్న నాదులు లేరని చెప్పేసి ఆందోళనకైతే దిగిన విషయం తెలిసింది. దాంట్లో భాగంగానే తమకు న్యాయం చేయాలి, మాకు ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లను అయితే ప్రభుత్వం తీర్చాలని చెప్పేసి ఆందోళన చేపట్టడం అయితే జరిగింది. దాంట్లో బస్సులు బయటకు వెళ్లే సమయంలో బైఠాయించినటువంటి వాళ్ళని పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు భారీగా మోహరించి వాళ్ళని లేపే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు లేవకపోవడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రోప్ పార్టీ కూడా అక్కడ వచ్చి రోప్ల సహాయంతో కూడా వాళ్ళని నెట్టివేయడము, బయటకు తోసేయడం, అదేవిధంగా మహిళా కానిస్టేబుల్, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఏసీపీ సిఐలు కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేసి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరు మధ్యలో అయితే ఆర్టీసీ కార్మికులు అదేవిధంగా పోలీసుల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకోవడము, తోపులాట కూడా అయితే చోటు చేసుకుంది. ఆ సమయంలోనే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది డ్రైవర్లు కూడా ఏదైతే ప్రైవేటు ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి ఒక గుత్తదారునికి అయితే అక్కడ ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే కంపెనీకి ఇవ్వడం జరిగిందో వాళ్ళకి సంబంధించిన డ్రైవర్లను కూడా దుర్భాషలాడుతూ మీరు ఎలా వెళ్తారని చెప్పేసి అయితే కార్మికులు ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వారిపై కూడా దుర్భాషలాడి వాళ్ళపై కూడా దాడి చేసే ప్రయత్నానికి కూడా అవకాశం జరిగింది. అయితే దాంట్లో ఆ పోలీసులు అయితే అడ్డుకోవడము, అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులలో హైర్ బస్సులకు సంబంధించినటువంటి దాదాపుగా ఒక 18 బస్సులు, అదేవిధంగా ఎలక్ట్రికల్ కు సంబంధించినటువంటి బస్సులు ఒక 9 బస్సులు మాత్రము భారీ బందోబస్తు అయితే అక్కడి నుంచి అయితే పోలీసులు అయితే పంపించడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమకు సంబంధించినటువంటి డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంటది, నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము. అవసరమైతే ఎన్ని రోజులైనా సరే, గతంలో 2019లో అయితే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత 2019 ఏ విధంగా అయితే సమ్మె అయితే ఆర్టీసీ చేపట్టిందో అప్పుడు కూడా కొంతమందిని ప్రైవేటు వ్యక్తులను పెట్టుకోవడము, ప్రైవేటు అప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుని డ్రైవర్లని, కండక్టర్లని ప్రైవేట్ వ్యక్తులు రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా అయితే వాహనాలు నడిపాము. అదే విధంగా కూడా ఈసారి కూడా ఒకవేళ సమ్మె విరమించకపోతే అదే విధంగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆ డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎవరిని కూడా రానియకుండా, అసలు డిపో వైపు ఎవరిని కొత్త వాళ్ళు రానియకుండా, అదే విధంగా లోపలికి వెళ్ళనీయకుండా అయితే భారీ ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా తమకు ఉన్నటువంటి డిమాండ్లను పరిష్కరించే వరకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక మాట వచ్చే వరకు కూడా మేమైతే
సమ్మె ఆపేది లేదని చెప్పేసి భీష్మించుకుని అయితే అక్కడ ఆర్టీసీ కార్మికులు అయితే కూర్చున్నటువంటి పరిస్థితి. అక్కడకు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఒకవేళ అడ్డుకోవడము, బస్సుకు ఏమన్నా బస్సులు అద్దాలు కానీ పగలగొట్టడం, ఏదైనా ఇబ్బందులు పెట్టే వాతావరణం ఉంటే అక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళకు బైండ్ ఓవర్ చేయడానికి కూడా ముందుగానే సంబంధించినటువంటి మండల రెవెన్యూ అధికారులు, అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారులను కూడా పోలీసులు అయితే అక్కడికి పిలిపించడం కూడా జరిగింది. ఎలాంటి ఆందోళనకారులు ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడంతో కావాలి బైఠాయించి నెట్టు తోపులాట మాత్రమే జరగడంతోనైతే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ కి అయితే 3 డీసీఎంలలో అయితే ఆందోళనకారులు అయితే తరలించడం జరిగింది. అప్పటికి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఇప్పటికీ కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులను బయటకు రానియకుండా అయితే ప్రస్తుతం అయితే ఆందోళన చేపట్టి అక్కడే కూర్చొని బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది. సందీప్, ఏంటి శివ, అంటే ఇప్పటికైతే ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కార్మికులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారని వృత్తుకుంటే నెలకొంది. ఏంటి కార్మికుల నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి దాదాపుగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో 32 సమస్యలతోనైతే వాళ్ళైతే ప్రభుత్వానికి డిమాండ్లను అయితే సమర్పించడం అయితే జరిగింది. దాంట్లోకి సంబంధించి ప్రధానమైన సమస్య ఏదైతే గవర్నమెంట్ ఏర్పడే సమయంలో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో అటు కార్పొరేషన్ కు సంబంధించినటువంటి దాన్ని ప్రభుత్వంలో విలీనం చేయడం, అదేవిధంగా ఏదైతే జీతభత్యాలు ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం నుంచి అందించడము, మహాలక్ష్మి పథకం ద్వారా వస్తున్నటువంటి ఏదైతే గవర్నమెంట్ కు చెందినటువంటి అమౌంట్ ని ప్రతి నెల కూడా సక్రమంగా పే చేయడము, పే స్కేల్ ను కరెక్ట్ గా పెంచడము, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో బస్సు డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఈ మహిళా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత చాలా ఇబ్బందికరంగా మారింది. పని ఒత్తిడి ఎక్కువైంది, పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి ఆ డిమాండ్లు చేయడం, అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో ఆ ఎలక్ట్రికల్ బస్సుల ఉన్న వాటిని ప్రైవేటు గుత్తదారులకు కాకుండా సొంతంగా ఏదైతే ఆర్టీసీ ఉందో ఆర్టీసీ నుంచి కొనుగోలు చేయాలి, ఆర్టీసీవి మాత్రమే నడపాలి, ఆర్టీసీ దాని ద్వారా వచ్చేటువంటి లాభాలను కూడా ఆర్టీసీ ఉంచుకోవాలని చెప్పేసి గుత్తేదారులకు ఇవ్వడం ద్వారా ఏదైతే ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఏదైతే అప్పటి నుంచి ఉన్నటువంటి బస్సులు ఉన్నాయో నార్మల్ గా డీజిల్ తో నడిచే బస్సులు, ఆ బస్సులు నడిపి చేస్తున్నటువంటి ఏదైతే పూర్తి వచ్చే డబ్బులు ఉన్నాయో పూర్తిగా కూడా ఆ గుత్తేదారులకే మేము కష్టపడి గుత్తేదారులకు అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రధానమైన డిమాండ్లను మాకు నెరవేర్చాలి. ఒకవేళ సంబంధించినటువంటి డిమాండ్లు నెరవేర్చకపోతే అదేవిధంగా కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలి అని చెప్పేసి డిమాండ్లు అయితే ఉన్నాయి ప్రధానంగా. ఆ డిమాండ్లకు ఒకవేళ ప్రభుత్వం తలగ్గపోతే గతంలో చేసిన మాదిరిగానే ఎన్ని రోజుల వరకైనా కూడా మేము సమ్మె విరమింపేది లేదు. అదేవిధంగా ఆర్టీసీ అవసరమైతే ధర్నాలకు కూర్చుంటాము, టెంట్లు వేసుకొని ఇక్కడే కూర్చుంటాము. ప్రైవేటు వాహనాల ప్రైవేటు బస్సులైనా కూడా హైర్ బస్సులైనా కూడా పూర్తిగా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, ఆర్టీసీ ఆధీనంలోనే ఉండాలి. ఈ డిమాండ్లన్నీ కూడా తొందరగా ఏదైతే ఉందో డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందు దృష్టికి అయితే తీసుకెళ్లారో జేఏసీ ఆర్టీసీ జేఏసీ వాటిని తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తీర్చని ఎడల ఎన్ని రోజుల వరకైనా కూడా సమ్మె విరమింప చేయకుండా కంటిన్యూ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. గతంలో 2019లో జరిగినటువంటి సమ్మెలో ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే, ఎలాంటి లిఖితపూర్వకంగా వీళ్ళకు సమాధానం ఇవ్వకుండానే కొంతమంది అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే ప్రభుత్వం తీసుకొని బయట ప్రైవేటు వ్యక్తులతోని ప్రైవేటు బస్సులను అయితే బయటకు నడిపించి ప్రైవేటు వ్యక్తులు అప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేసుకొని డైలీ వారీగా కండక్టర్లు కానీ డ్రైవర్లను కానీ రిక్రూట్ చేసుకొని వాళ్ళకు జీతాలు ఇచ్చి వాహనాలను ఎంతవరకు 50-60% వరకు బస్సులు ఉన్న రెగ్యులర్ గా తిరిగే దాంట్లో 60 నుంచి 70% వరకు ఏదైతే బస్సులను నడిపి ప్రజా రవాణా వ్యవస్థను అయితే జరిపిందో అదే విధంగా మాదిరిగా కూడా ఈసారి కూడా ఒకవేళ ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒకవేళ డిమాండ్లు వాటి ఉన్నటువంటి డిమాండ్లకు అనుగుణంగా ఒప్పుకోకపోవడము, ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి ఏదైనా కొన్ని డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పినా కూడా వారి ఆర్టీసీ ఏదైతే జేఏసీ ఉందో ఆ జేఏసీకి నచ్చని ఎడల మళ్ళీ ఆర్టీసీ సమ్మెకు దిగిన ఒకవేళ కంటిన్యూషన్ లో దిగినా కూడా రానున్న రోజు గతంలో ఏ విధంగా అయితే ఆర్టీసీని బస్సులను ప్రజల కోసము ప్రజా రవాణా కోసం నడిపించామో అదే తరహాలో కూడా నడిపించే అవకాశం ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే పరిస్థితి నెలకొంటే మాత్రం గతంలో ఏ విధంగా అయితే జరిగిందో కార్మికులకు ఇబ్బందులు కలిగాయో అదే విధంగా కూడా ఈసారి కూడా కార్మికులు గతంలో 2019లో కూడా ఎలాంటి హామీలు నెరవేర్చకపోవడము అప్పటి నుంచి కూడా కంటిన్యూషన్ కొనసాగుతుండడంతోనే ఈసారి ఇంకా ఉధృతం చేయాలనే ఆలోచనలో అయితే జేఏసీ అయితే భీష్మించుకొని కూర్చుందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ రోజు గత మంగళవారం అర్ధరాత్రి నుంచి అయితే సమ్మెకు ప్రారంభమైంది. ఇది ఇప్పట్లో జరుగుతుందా జరగదా, ఏదైతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఆధారంగానే ఆ ప్రభుత్వ సమ్మె ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందా లేదా అనేది తెలుస్తా ఉంది. సందీప్, అంటే ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిని ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతము తరలి ఇక్కడ అరెస్ట్ చేసిన వారిని అయితే దాదాపుగా ఒక 100 నుంచి 200 మంది వరకు అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన వారిని అయితే ఆందోళనకు దిగి పోలీసులతో వాగ్వాదం చేసి ఆ తోపులాట జరిగిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ప్రజెంట్ గా అబ్దుల్లాపూర్ మెట్రో పోలీస్ స్టేషన్ కి అయితే తరలించి వారికి సంబంధించినటువంటి పూర్తి డేటాను అయితే రాసుకుని అక్కడైతే ప్రజెంట్ గా అయితే అబ్దుల్లాపూర్ మెట్రో పోలీస్ స్టేషన్ లో వారిని ఉంచడం జరిగింది. ఇప్పుడే వాళ్ళని వదిలే సమయం అయితే లేదని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఇంకా సమస్య ఉధృతమయ్యే అవకాశం ఉంది, నిరసన ఎక్కువ అయ్యే అవకాశం ఉండడంతో మళ్ళీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా వాళ్ళని ఈ సమ్మె ఈ రోజు వరకు రాత్రి వరకు కూడా అక్కడ ఉంచుకొని పూచికత్తు పైన మాత్రమే పంపించే అవకాశం ఉంది. మళ్ళీ ఒకవేళ రేపు మార్నింగ్ కూడా అదే సిచ్యువేషన్ ఏర్పడితే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ బందోబస్తు అయితే ఏఆర్ కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా అక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగినా ఏదైనా జరిగినా కూడా పికెటింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేసి ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో హైర్ బస్సుకు సంబంధించిన మాత్రం ఖచ్చితంగా నడిపి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు రవాణా వ్యవస్థ మీద ఇబ్బందులు కలగకుండా చూసే ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. పోలీస్ శాఖకు కానీ రెవెన్యూ శాఖకు కానీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేసి ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ శివ. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన సమస్యల గురించి 2.5 సంవత్సరాలైనా ₹1 ఖర్చు లేని యూనియన్ పునరుద్ధరించలేదు, విలీన సమస్య పరిష్కరించలేదు, పేస్కేట్ చేయలేదు. దానికి ఒకసారి సమ్మె నోటీస్ ఇస్తే వాయిదా వేయించారు. రెండోసారి సమ్మె నోటీస్ ఇచ్చినాకైనా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, మీరు ఆశామాషిగా భావిస్తున్న ఆర్టీసీ కార్మికుల్ని 2001 సమ్మె సమయంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సమ్మెనంతరం జరిగిన ఎలక్షన్ లో చిత్తుగా ఓడిపోయాడు. ఆ విషయాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ అనంతరం విజయోత్సవంలో చెప్పడం జరిగింది. సమ్మెను పరిష్కరించాలి, ఇది దీర్ఘకాలిక సమస్య. సమ్మెను తీసుకుపోతే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, కార్మికులకు ఇబ్బంది కలుగుతుంది. ప్రజా ప్రభుత్వం అనే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సంఘాలను పిలిపించాలి, చర్చల ద్వారా ఇంపార్టెంట్ సమస్య పరిష్కరించాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తూ సమస్త ఆర్టీసీ కార్మికులు మొత్తం ఈ సమ్మెలో పాల్గొనండి, భయపడకండి, ఖచ్చితంగా విజయం మనది అని చెప్పి ఈ రోజు నుంచి ఆర్టీసీలో సమ్మె మొదలైంది. ఇలా మరి ఆర్టీసీలో సమ్మె మొదలు కావడానికి కారణం అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యం తప్ప ఆర్టీసీ ఉద్యోగులు ఎంత మాత్రం కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు, ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ట్రేడ్ యూనియన్లు ఇస్తాం, 2021-17 పే స్కేల్ చేస్తాం, తర్వాత ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీకు అన్ని అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఇంత పెట్టినటువంటి ప్రభుత్వానికి మేము దాదాపుగా 2.5 సంవత్సరాలు టైం ఇచ్చినప్పటికీ కూడా మరి ఇంతవరకు ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు. ఇవాళన్నీ ఇవాళ 96 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్టీసీని మరి మీరు బస్సులన్నీ తెచ్చి అక్కడ పెట్టి మా ఆస్తుల్ని మీరు కొల్లగొడతా ఉంటే చూస్తూ సహించలేము. కాబట్టి ఇవాళ సమ్మెకు దిగినాం. కాబట్టి